ఓం నమో వెంకటేశాయ. ముచ్చటగా మూడవసారి అంగప్రదక్షిణంకైతే వెళ్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది అంగప్రదక్షిణం ప్రాసెస్ ఏంటి? పైకి వెళ్ళిన తర్వాత అని అడుగుతున్నారండి. ముందుగా మీకు ముందుగా మీకొక టిప్ అయితే చెప్తానండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోకుండా కంపల్సరీ ఒక జిప్‌లాక్ కవర్ తీసుకోండి. ఆధార్ కార్డ్, టికెట్స్ జిరాక్స్ తీయించుకొని అందులో పెట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి. జిప్‌లాక్ కవర్‌లో పెట్టి జెంట్స్ అయితే పంచ్ పాకెట్‌లో పెట్టేసుకోండి. లేడీస్ అయితే డ్రెస్ పాకెట్‌లో పెట్టుకోండి. లేదా చేత్తో పట్టుకున్నా కూడా మీకు అంగప్రదక్షిణ చేసేటప్పుడు పట్టుకున్నా చాలా ఈజీగా ఉంటుంది. కష్టం అనిపించదు. చాలామంది పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ తీసుకొనొచ్చి అంగప్రదక్షిణ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. నడుంకు కట్టుకొని కొంతమంది, చేత్తో పట్టుకొని కొంతమంది అక్కడ పెట్టేసి మళ్ళీ ఆ బ్యాగ్ ఉంటుందా? పోతుందా? అని టెన్షన్ పడుతున్నారండి. అందుకే నేను మరీ చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. చాలామంది జిప్‌లాక్ కవర్‌లో పెట్టుకోండని. విన్నవాళ్ళు వింటున్నారు. కొంతమంది పాపం తెలియక అలా వచ్చేస్తున్నారండి ఫస్ట్ టైమ్ వచ్చేవాళ్ళు. తెలియని వాళ్ళకి నా వీడియో చూస్తే మీరైనా చెప్పండి కొంచెం. ఓకే అండి. ఇకపోతే అంగప్రదక్షిణకి ముందుగా మనం కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. గుడి పక్కన కుడివైపు ఒక కోనేరు ఉంటుందండి. అంటే మనం గుడి ఎదురుగా నించుంటే మనకి కుడివైపు అవుతుంది కోనేరు. గుడి గుడి వైపు నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ కోనేరు మీకు తెలుసు కదా! ఇలా గుడి పక్కన ఇక్కడ గేట్ ఉంటుందండి. ఆ గేటు మనం 12 దాటిన తర్వాత తీస్తారనమాట. 12 దాటాక అక్కడికి వెళ్లి టికెట్స్ చూపిస్తే వాళ్ళు లోపలికి పంపిస్తారు. అంగప్రదక్షిణ టికెట్స్ చూపించిన వాళ్ళకే పంపిస్తారండి. బయట వాళ్ళకి ప్రవేశం ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ చూపించి అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి 3 సార్లు మునగాలండి. స్నానం చేసేసి తర్వాత మనం ఇక్కడి నుంచి ఆ టికెట్స్ తీసుకొని సుపదం దగ్గరికైతే వెళ్ళిపోవాలండి. అయితే ఇక్కడ ఒకటి కొంతమంది స్నానం చేసి వెళ్తారు. కొంతమంది చేయకుండా వెళ్తారండి. బ్రష్ చేసుకొని స్నానం చేసి వెళ్ళి కోనేటిలో స్నానం చేసి వెళ్తే ఇంకా మంచిదనమాట. అలా ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో వెళ్ళకుండా ఇంకా మంచిది. మేము అట్లానే వచ్చి ఇక్కడ స్నానం చేసేసి బయటికొచ్చేసి ఆ టికెట్స్ తీసుకొని సుపదం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. సుపదం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాక అక్కడ టికెట్స్ చూపిస్తే లోపలికి పంపిస్తారు. మీరు ఒకవేళ పెద్ద పెద్ద బ్యాగ్స్‌తో వచ్చేసినా ఆ బ్యాగ్స్‌ని ఎంట్రన్స్‌లో కుడివైపు ఒక కౌంటర్ ఉంటుందండి. జెంట్స్ నించొని పెట్టేసి ఆ కౌంటర్‌లో పెట్టేసి అక్కడ వాళ్ళు స్లిప్స్ ఇస్తారు. ఆ స్లిప్స్ జాగ్రత్త చేసుకోవచ్చు. లేడీస్ పెట్టడానికి ఉండదు. జెంట్స్‌కి మాత్రం అక్కడ లైన్‌లో నించోమని వాళ్ళకి బ్యాగ్స్, ఫోన్‌లు ఇచ్చేసి లేడీస్ ముందు వెళ్ళిపోవాలండి. లేడీస్‌ని ఒకవైపు, జెంట్స్‌ని ఒకవైపు కంపార్ట్మెంట్స్‌లో ఉండమంటారు. అంగప్రదక్షిణ చేసే సమయంలో కూడా సెపరేట్‌గా చేయాలండి. లేడీస్ వేర్‌గా, జెంట్స్ వేర్‌గా. ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతలాగా చాలా మందికి తెలీదని చెప్తున్నాను. అయితే ముందుగా 1:00కి రిపోర్టింగ్ టైమ్ అండి. అంగప్రదక్షిణ టికెట్స్ తీసుకొని మనం 1:00కి రిపోర్ట్ చేయాలక్కడ. అప్పుడు వాళ్ళు మనల్ని లోపలికి పంపించేస్తారు. 1:00 అంటారు. 1:30 అట్లా అయినా పర్వాలే కానీ ఇంకా లేట్ అయితే చేయకండి. లేట్ అయిన కొద్దీ వాళ్ళకి కంఫర్ట్ కుదరక 300 ఫ్రీ లైన్ వాళ్ళని పంపించేస్తుంటారు దర్శనాలకి. అందులో మనం కూడా కలిసి ఇబ్బంది పడాల్సొస్తుంది కాబట్టి వీలైనంత వరకు 1:00 అన్నారు కాబట్టి 1:00 నుంచి 2 మధ్యలో రావడానికి ట్రై చేయండి. ఇంకొంచెం అటు ఇటైనా వెళ్ళిపోవచ్చు. ఇబ్బందేం ఉండదు. అలా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ముందు లేడీస్‌ని అంగప్రదక్షిణకి పంపిస్తారండి. సుప్రభాతం మొదలవుతుంది. ఒక పక్క నుంచి లేడీస్‌ని అంగప్రదక్షిణకి పంపిస్తారు. లేడీస్ అంగప్రదక్షిణ అయిపోయిన వెంటనే జెంట్స్‌ని పంపించేస్తారు. జెంట్స్ అంగప్రదక్షిణ అయిపోయిన వెంటనే ఒక దగ్గర మనల్ని నిలబడమంటారు. సుప్రభాతం అయిన వాళ్ళకి సుప్రభాతం అయిపోయిన వెంటనే దర్శనం ఇచ్చేస్తారు. తర్వాత స్వామివారిని అలంకరించి, తర్వాత అంగప్రదక్షిణ అయిన లేడీస్‌ని పంపిస్తారు దర్శనాలకి. వెంటనే మగవాళ్ళని కూడా పంపించేస్తారు. ఆ మగవాళ్ళకి సారీ దర్శనాలయిపోయిన వెంటనే 300 ఫ్రీ లైన్ వాళ్ళని ఎవరెవరినో పంపిస్తారండి. నాకు కరెక్ట్‌గా తెలీదు. ఆ వెంటనే వాళ్ళని కూడా పంపించేస్తుంటారండి. చాలా జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని వెళ్ళండి. అంగప్రదక్షిణ టికెట్ జిరాక్స్, ఆధార్ కార్డ్ ఒరిజినల్ కూడా మెయింటైన్ చేయండి. ఎప్పుడు ఎలా రూల్స్ మారతాయో మనకు తెలీదు. ఒరిజినల్ చూపించమని అవసరం రావచ్చు. అయితే ఒకటండి మీకు అంగప్రదక్షిణం కానీ, సుప్రభాతం గానీ, రూ. 300 దర్శనాలు కానీ, రూమ్స్ కానీ, ఏ దర్శనాలు వేసుకున్నా సరే వెంటనే జిరాక్స్ తీయించేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు లేనిది మాకీసారి ఒక విషయం అయితే జరిగింది. మాకు అంగప్రదక్షిణ టికెట్లు తగిలిన తర్వాత ఒక 10 డేస్‌కి, 15 డేస్‌కి మేము జిరాక్స్‌లు తీయించేసాము. తీయించేసిన తర్వాత మాకు యాప్‌లో దొరకలేదండి టికెట్స్. ఏమైపోయిందో తెలీదు వింత. యాప్‌లో మా టికెట్స్ మాకు కనిపించలేదు. కానీ మేము ముందుగానే షేర్ చేసుకున్న పీడీఎఫ్‌లయితే ఉన్నాయి మాకు. ఆ పీడీఎఫ్ ద్వారా మళ్ళీ జిరాక్స్‌లు తీయించుకున్నాం. ఎందుకంటే ముందుసారి తీయించిన జిరాక్స్‌లు కూడా అప్పటికే టికెట్స్ పోయినియి మాకు తెలియలేదు. బోలెడు టికెట్స్ తీయించేసాం. కానీ ముందుగా పీడీఎఫ్ షేర్ చేసుకోవడం వల్ల
ఆ పీడీఎఫ్ ద్వారా మళ్ళీ ఫ్రెష్‌గా టికెట్స్ తీసుకున్నామండి. అందుకని మీరు ఎప్పుడో తీయించొచ్చులే యాప్‌లో ఉంటాయిలే టికెట్స్ అని మీరైతే మాలా అశ్రద్ధ చేయొద్దు. ఓకే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. టికెట్స్ విషయంలో వెంటనే జిరాక్స్‌లు తీయించుకోవడానికైతే ట్రై చేయండి. పీడీఎఫ్ అయితే షేర్ చేసి ఉంచండి. షేర్ చేయటం వల్ల మనకి డౌన్‌లోడ్ అని ఇస్తారు కదా! వెంటనే డౌన్‌లోడ్ నొక్కితే షేర్ కూడా వస్తుంది. ఆ షేర్‌ని మీకు కావాల్సిన వాళ్ళకి అంటే మీ హస్బెండ్, వైఫ్ అట్లా లేదా వేరే ఫోన్‌కి షేర్ చేసి ఉంచుకోండి. ఆ పీడీఎఫ్ అనేది మనకి ఒకవేళ టికెట్స్ మిస్ అయినా, జిరాక్స్‌లు తీయించుకునేవి మిస్ అయినా ఆ పీడీఎఫ్ నొక్కితే మళ్ళీ మన టికెట్స్ మనకొచ్చేస్తాయి. టికెట్స్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి. మాకు దర్శనాలయిపోయిన తర్వాత మాడవీధుల్లో ఒకసారి ఒక రౌండ్ అలా తిరిగేసి, మళ్ళీ మేము మార్నింగ్ రిటర్నొచ్చేసామండి 10:30కి మాకు. మేమట్లా మాడవీధుల్లో తిరిగేసిన తర్వాత ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవడం కుదరలేదు. అందుకని దర్శనాలయిపోయిన తర్వాత ఈ ఈ సమయం చూసుకొని 5:51 అయింది చూసారా? నా వీడియోలో మీకు టైమింగ్స్ కనిపిస్తుంటాయి. ముందు వీడియో వెనక, వెనక వీడియో ముందు కూడా పెట్టాను. అసలైతే ఈ వీడియోలో ఏంటంటే మేము వెళ్ళాక అంగప్రదక్షిణ చేసిన స్నానం చేసిన తర్వాతే మేము అంగప్రదక్షిణకైతే వెళ్ళాము. ఆ డ్రెస్‌తోనే ఈ వీడియో అంతా ఉంటుంది. మళ్ళీ మీరు స్నానం చేసి అంగప్రదక్షిణకి వెళ్ళాలన్నారు కదా! ముందుగానే అక్కడ కనిపించామనుకోకండి. ఎందుకంటే మాకు ఎక్కడ వీడియోలు తీయటానికి మాకు సమయం కుదరలేదండి. అందుకని మీకు వివరించటానికి నేను ముందు వీడియో వెనక, వెనక వీడియో ముందు పెట్టాను. లాకర్స్ కోసం చాలా ట్రై చేశాము. లాకర్స్ అనేది మాకు దొరకలేదనమాట. రూమ్స్ అనేది బుక్ అవ్వలేదు. ఎందుకనో తెలీదు. రూమ్స్ అప్పుడు బుకింగే ఇవ్వలేదు నాకు. తర్వాత లాకర్స్ అనేది దొరకలేదు. మాకేమో 10:30కి మార్నింగ్ ట్రైను. వచ్చేసామనమాట. త్వరగా కిందకొచ్చేసాము. వచ్చేసేసరికి మా ట్రైన్ పెట్టేసారు ఆల్రెడీ పెట్టేసారు. స్టార్టింగ్ తిరుమల నుంచి కాబట్టి తిరుపతి నుంచి కాబట్టి అప్పుడే క్లీన్ చేశారు కాబట్టి చాలా బావుందండి ట్రైన్ నీట్‌గా ఉందనమాట. కాకపోతే మాకు మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ వచ్చింది. ఇంకా కొంచెం రిక్వెస్ట్ చేసి అంటే పగలు వేయకూడదు కదా! బెర్త్. కానీ వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి బెర్త్ దింపించుకొని మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్‌లో కొంచెం నిద్రపోయాం. ఎందుకంటే నైట్ ఒక్క 2 మినిట్స్ కూడా పడుకోలేదండి. లాకర్స్ లేవు. లాకర్స్ కోసం వెయిట్ చేసి టైం అయిపోయింది. రిటర్న్ ఏలూరొచ్చేసామండి. ఇదెందుకు తీస్తున్నానంటే రూ. 90 తీసుకున్నారండి 1:30 రోజుకి. రేట్లు మారినియంట అందుకని.